ఫ్రెండ్స్ ఇది బీపీఎల్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ ఫుల్ స్క్రీన్తో అయితే రాబోతుంది. ఇది 32 ఇంచ్ ఇంకా మీకు 18 ఇంచెస్ వరకు అవైలబిలిటీలో ఉంది. ఈ వీడియోలో మనం దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్ ఇది ఫుల్ స్క్రీన్ అండ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో అయితే రావడం జరుగుతుంది. నేను దాదాపుగా 1 ఇయర్ నుండి అయితే ఈ టీవీని అయితే యూస్ చేస్తున్నాను. ఈ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మనం ఈ టీవీని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్ ఇదే బీపీఎల్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ. ఫ్రెండ్స్ మనకి బాక్స్ అవుట్పుట్ విషయానికి ఈ విధంగా ఉంది. అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సేమ్ స్పెసిఫికేషన్స్తో ఇచ్చారు. మనకి లెఫ్ట్ సైడ్ అయితే చూసుకున్నట్లయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైట్ సైడ్ కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అన్బాక్సింగ్ అయితే చేద్దాము. ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చేయడం జరిగింది. మీకోసం మళ్ళీ ఒకసారి అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఒక థర్మోకోల్ షీట్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని అయితే ఇప్పుడు రిమూవ్ చేద్దాము. బాక్స్లో వచ్చేసి మనకి వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా హెచ్డిఎంఐ కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వచ్చేసి ఒక ప్లాస్టిక్ 2 స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్టాండ్స్ అయితే మనకు టీవీని నిలబెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇవైతే మనకి ప్లాస్టిక్తో అయితే ఇవ్వడం జరిగింది. మెటల్తో ఇచ్చింటే మనకి బాగుండేది ఫ్రెండ్స్. అండ్ ఈ స్టాండ్స్ వచ్చేసి మనకి గ్రిప్తో అయితే రావడం జరిగింది. టేబుల్ మీద పెట్టినా కూడా మనకైతే మూవ్ అయితే కావు ఈ స్టాండ్ వల్ల. అండ్ ఈ స్టాండ్స్ వచ్చేసి మనకి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనకు ఒక బాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ బాక్స్ వచ్చేసి ఎల్ఈడి ఆర్ ఎల్సిడి ఫిక్స్డ్ మౌంట్ అన్నమాట. ఇవైతే ఈ స్టాండ్ను ఉపయోగించి మనము టీవీని అయితే ఈజీగా అయితే ఫిట్ చేసుకోవచ్చు. అంటే కొన్ని టీవీలకి అయితే మనకి బోల్ట్లో అయితే ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి అలాంటిదంతా ఏం లేదు ఫ్రెండ్స్. మనకి గోడకి ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఈ గోడకి ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకైతే ఇంకొక 2 మెటల్తో అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా టీవీకి అయితే ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే బోల్ట్తో అయితే బిగి చేయడం జరుగుతుంది. దీన్ని వచ్చేసి మనము ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఈజీగా అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి బాక్స్లో ఉన్న టీవీని అయితే బయటకి అయితే తీద్దాము. మనకి ఫైనల్గా బయట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 32 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. మనకి టీవీ అయితే ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే ఉంది. ఫ్రెండ్స్ మనకి ఫైనల్ స్టాండ్స్ అయితే ఫిక్స్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. దీని పేరు వచ్చేసి బీపీఎల్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 32 ఇంచ్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు టీవీ పైన బీపీఎల్ అని చెప్పేసి వాళ్ళ బ్రాండ్ పేరు అయితే వేశారు. స్క్రీన్ పరంగా చూసుకున్నట్లయితే మనకైతే మంచి క్వాలిటీ స్క్రీన్ అయితే ఉంది. అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకైతే ఈ విధంగా అవుట్పుట్ అయితే ఉంది. మనకి బ్యాక్ సైడ్ అయితే మనకు 2 సైడ్స్ పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి రైట్ సైడ్ వచ్చేసి ఆడియో వీడియో పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డబుల్ యూఎస్బితో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి హెడ్ ఫోన్ జాక్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు టీవీ రైట్ సైడ్ అయితే వచ్చేసి మనకి 4 పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి కింద కూడా పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కింద వైపు చూసుకున్నట్లయితే మనకైతే ల్యాప్టాప్కి అండ్ టీవీకి కనెక్ట్ చేసుకోవడానికి ఒక పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హెచ్డిఎంఐ పోర్ట్ అండ్ ఆడియో వీడియో పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ డిష్ టీవీకి కనెక్ట్ చేసుకునే కేబుల్ కూడా డైరెక్ట్గా మనకి ఇక్కడ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ బీపీఎల్ కంపెనీ వాళ్ళు ఎస్ఆర్ఎస్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మంచి బ్రాండ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఆడియో క్వాలిటీ అయితే చాలా సూపర్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. క్వాలిటీలో అయితే ఏమాత్రం తగ్గేదే లేదు. మనకు ఈ టీవీలో వచ్చేసి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే డబుల్ స్పీకర్తో అయితే రావడం జరుగుతుంది. ఆడియో క్వాలిటీ అయితే చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్, నేనైతే చూసాను. అండ్ ఈ టీవీ యొక్క ఫుల్ రివ్యూకి అయితే వచ్చినట్లయితే ఈ టీవీ అయితే మనకు వచ్చేసి 32 ఇంచ్తో రాబోతుంది. ఇది ఒక ఆండ్రాయిడ్ టీవీ అనేసి అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ టీవీలో వచ్చేసి మనకి యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, హాట్స్టార్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ టీవీ వచ్చేసి 1080 పిక్సెల్స్ అండ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో అయితే రావడం జరుగుతుంది. హెచ్డి క్వాలిటీ అయితే పక్కా వస్తుంది ఫ్రెండ్స్ మనకైతే. అండ్ మనకి ఈ టీవీ వచ్చేసి A1 గ్రేడ్ మెటల్తో అయితే తయారు చేయడం జరిగింది. ఈ స్ట్రాంగ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టీవీ వచ్చేసి. అండ్ హెచ్డిఎంఐ పోర్ట్ అండ్ డబుల్ యూఎస్బి పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఒకేసారి 2 పెన్ డ్రైవ్లను అయితే యూస్ చేసుకోవచ్చు దీంతో. అదేవిధంగా సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఎస్ఆర్ఎస్ స్పీకర్స్తో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఎస్ఆర్ఎస్ స్పీకర్స్ అనేది కూడా మంచి కంపెనీ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. అలాంటి స్పీకర్స్ అన్నీ కూడా దీంతో అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది.
అండ్ తర్వాత వచ్చేసి మనకి ఈ టీవీ అనేది అయితే చాలా తక్కువ పవర్ అయితే తీసుకుంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు. నేను ఈ టీవీని వచ్చేసి దాదాపుగా 1 ఇయర్ నుండి అయితే యూస్ చేస్తున్నాను. ఇంతవరకు అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. మనకు చూసుకున్నట్లయితే వేరే వేరే కంపెనీస్ టీవీస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ టీవీస్లో అన్నిటిలోనూ కూడా మనకైతే 1 మంత్కే 2 మంత్స్కే అయితే మనకైతే సర్వీస్కి పోతూ ఉండే ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. కాబట్టి నేను కూడా ఈ టీవీ తీసుకునేటప్పుడు అయితే ఆలోచించాను ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి. కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. దాదాపుగా 1 ఇయర్ అవుతుంది ఫ్రెండ్స్ నేనైతే తీసుకొని, ఎలాంటి ప్రాబ్లం రాలేదు. అండ్ దీని ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే నేను దీన్ని అయితే ఆఫ్లైన్లో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మనకైతే ఆన్లైన్లో అయితే 12,000కి ఆ మధ్య అయితే దొరుకుతుంది. నేను ఆఫ్లైన్లో అయితే తీసుకున్నాను కాబట్టి 1,000 ఎక్స్ట్రా అయితే పడింది ఫ్రెండ్స్. మనకి ఆఫ్లైన్లో కొనుక్కుంటే 13,000 ఆ మధ్య పడుతుంది. మీకు ఒకవేళ బాగా తెలిసిన వాళ్ళు అయితే ఒకవేళ 12,000కే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకైతే ఆన్లైన్లో 12,000కి అయితే ఈ టీవీ అయితే అవైలబుల్లో అయితే ఉంది. ఇది ఒక మంచి టీవీ అని అయితే చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్లో. ఈ విధంగా మనము టీవీని అయితే ఈజీగా అండ్ ఫిక్స్ చేసుకోవచ్చు అండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది టీవీని అయితే ఒక సింగిల్ పర్సన్ అయితే హ్యాండిల్ చేయొచ్చు. అండ్ ఇది వెయిట్ లాస్ కూడా ఫ్రెండ్స్. పెద్ద వెయిట్ ఏమి ఉండదు ఈ టీవీ. ఇప్పుడు మీకు కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను పిక్చర్ క్వాలిటీ. ఈ విధంగా అయితే నేను టీవీకి అయితే కేబుల్స్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా చూసుకోవచ్చు ఈ కేబుల్స్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలనేసి. హెచ్డిఎంఐ పోర్ట్స్ అయితే మనకి డైరెక్ట్గా వెనకాలైతే హెచ్డిఎంఐ పోర్ట్స్లో అయితే పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి టీవీ నుండి డైరెక్ట్గా ఒక కేబుల్ అయితే రావడం జరుగుతుంది. ఆ కేబుల్ని మనము డైరెక్ట్గా పవర్కి అయితే సప్లై చేసుకోవచ్చు. అండ్ హెచ్డిఎంఐ పోర్ట్ అయితే మనకి ఈ సెటప్ బాక్స్లో ఈ విధంగా అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడైతే మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు టీవీకి వచ్చిన ప్లగ్ ఫ్రెండ్స్, ఇది టీవీకి డైరెక్ట్గా వచ్చిన ప్లగ్. నేను ఇక్కడైతే ఫిక్స్ చేసి ఇప్పుడైతే మనమైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకైతే పిక్చర్ క్వాలిటీ అయితే మనకి ఎటువంటి పరిస్థితుల్లోనూ హెచ్డి క్వాలిటీ అంటే హెచ్డి క్వాలిటీ అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ హెచ్డి క్వాలిటీ అనేది తగ్గే ప్రసక్తి. ఈ 13,000లో వచ్చేసి మనకి ఈ టీవీ అనేది అయితే బెస్ట్ టీవీ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు మనము. ఇంత తక్కువ ప్రైస్లో ఇంత క్వాలిటీ పిక్చర్ అయితే ఏ టీవీ అయితే రాదని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. నాకు ఒక మోటివేషన్ లాగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్గా ఉంటాయో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను.